ప్రైజ్ ది లార్డ్. 62వ కీర్తన 5వ వచనం. నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనముగా ఉండుము, ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుచున్నది. చాలా సందర్భాల్లో భక్తులు తమ ప్రాణంతోనే మాట్లాడుకునేవారు. ఎందుకంటే వాళ్ళతో మాట్లాడగలిగిన వారు, వారి బాధను అర్థం చేసుకోగలిగిన వారు వారికి కనబడలేదు. వారిని అర్థం చేసుకునేంత సామర్థ్యం మనుషుల్లో వారికి దొరకలేదు. అందుకే వారు తమ ప్రాణంతోనే మాట్లాడుకున్నారు. వారికి అవమానాలు కలిగినప్పుడు, బెదురు కలిగినప్పుడు, మనుషులు శత్రువులుగా వారి మీదకి దాడి చేసినప్పుడు వారు కృంగిపోలేదు సరికదా, దేవుని మీద ఆధారపడ్డారు. ఇక్కడ దావీదు అంటున్నాడు, నా ప్రాణమా నువ్వు మౌనముగా ఉండు, నువ్వేం బెదరకు అదరకు, అది చేద్దామా ఇది చేద్దామా అని పరుగులెత్తకు. నువ్వు చేయాల్సిన పని ఏంటంటే దేవుని యందు నిరీక్షణ ఉంచు. మీకు తెలుసా, దేవుని యందు నిరీక్షణ ఉంచువారు ఎవ్వరు ఎన్నటికీ చింతనొందరు, కాపు మానరు. వారి జీవితాలు అద్భుతంగా దేవుడు తీర్చిదిద్దుతాడు. మనుషులు నమ్ముకునేవాడు పాడైపోతాడు. మనుషులు నమ్ముకునేవాళ్ళంట అరూహా వృక్షాన్ని పోలిన వారని ఇర్మియా గ్రంథంలో కూడా ఉంది. కానీ దేవుని నమ్ముకున్న వారు ఎవ్వరు చెడిపోరు. దేవుని మీద ఆధారపడే వాళ్ళు ఎవ్వరు కూడా నష్టపోరు. నన్ను దేవుని నమ్ముకుంటున్నావా, భయపడుతున్నావా, కంగారు పడుతున్నావా, ఎవరేదో అన్నారని, ఏదో కష్టం నీ మీదకి వచ్చేసిందని, ఓడిపోయావని, ఫెయిల్ అయిపోయావని, అపజయం వచ్చిందని ఎందుకు అధైర్యపడుతున్నావు? నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనంగా ఉండు అని దావీదు ఎలా చెప్పుకున్నాడో మీరు కూడా అలా చెప్పుకోండి. దేవుడు మీతో ఉన్నాడు. ఆయన నమ్ముకున్న వాళ్ళు ఆయన సిగ్గుపరిచే దేవుడు కాదు. శిష్యులందరూ ఆ పడవ మీద లేదా ఆ నావ మీద వాళ్ళు ప్రయాణం చేస్తున్నప్పుడు సముద్రం మీద భయంకరమైన తుఫాను వచ్చింది. వాళ్ళు కేకలు వేయడం మొదలు పెట్టారు. అలల చేత కొట్టబడుతున్నారు. ప్రవ్వా నీకు చింత లేదా, ప్రవ్వా నువ్వు మమ్మల్ని రక్షించు అంటూ కేకలు వేస్తుంటే ప్రభు ఒక్క మాటతో గాలిని గద్దించారు, తుఫాను గద్దించారు, సముద్రాన్ని గద్దించేసరికి అంత భీకరమైన తుఫాను కాస్త నిమ్మలమైపోయింది, సైలెంట్ అయిపోయింది ఇమ్మీడియట్గా. అప్పుడు ప్రభు ఒక మాట అంటారు, మీకు నమ్మిక లేదా అంటాడు. కష్టాలు తుఫానుల వల్ల నీ మీదకి వచ్చినప్పుడు భయపడకు, నమ్ముకో దేవుణ్ణి. తను ఆశ్రయించే వారిని దేవుడు ఎప్పుడు త్రోసివేయడు. దుర్మార్గుడైన ఆహాబు ప్రభువుని ఆశ్రయిస్తాడు. ఒక సందర్భంలో ప్రభువా నన్ను క్షమించు అని ఉపవాసం ఉండి గోనెపట్ట ధరించి బూడిదలో పండుకొని ఆకలి పడుతుంటే ప్రభు చూశాడు, కనికరించాడు. దుర్మార్గుల్నే దేవుడు కనికరిస్తున్నప్పుడు నిన్నెందుకు కనికరించాడు? నువ్వు ఆయన బిడ్డవు కదా, నువ్వు ఆయన కొరకు బ్రతుకుతున్నావు కదా, ఆయన సన్నిధిలో ఎదుగుతున్నావు కదా. కష్టాలు వచ్చినాయని కృంగిపోవద్దు, మౌనంగా ఉండి ఆయన నమ్ముకో, ఆయన మీద నిరీక్షణ కలిగి ఉండు, గొప్ప కార్యాలు చూస్తావు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కొన్నిసార్లు జీవిత పరిస్థితులను బట్టి మేము బెదిరి అదిరి ఏదోదో చేయాలని మా సొంత ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. కానీ మౌనముగా నీ సందులో కనిపెట్టుకోవడం నేర్పించు. నీ వాక్యం మీద ఆసక్తిని పెంచుకోవడం నేర్పించు. నీ వాక్యపు వెలుగులో మా జీవితాలను నడిపించుకోవడం నేర్పించు. ఈరోజు ఈ వాక్య వాగ్దాన్ని వీక్షించిన బిడ్డలందరి జీవితంలో గొప్ప సహాయం అందించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.